ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండెను. చాలండి. ఏం చేశాడు అంటే, ఇక్కడ మొట్టమొదటిగా ఆయనున్న ప్రదేశంలో నివాసం చేస్తూ ప్రాకారం అనేది, ఆ యెరూషలేముకి యొక్క ప్రాకారం అనేది ప్రారంభించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథము చూడండి. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 8వ వాక్యం చూద్దాం. దావీదు మీలో మొదలుకొని చుట్టూనున్న పట్టణములు కట్టించెను. యోవాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశాడంట? దావీదు చేసిన కార్యమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు కట్టించిన తర్వాత ఆ పట్టణము ఇంకా విస్తరించటానికి అవకాశం వచ్చింది. దావీదు తర్వాత సొలొమోను ఫరో సహాయంతో, ఇంకా ఫరో సహాయంతో అనే కన్నా తన కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాత, ఫరో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేశాడంటే, సొలొమోనుకు పెళ్లి చేసిన తర్వాత ఆ యొక్క ఫరో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను జయించి అవన్నీ కూడా సొలొమోను స్వాధీనం చేయబడేట్లుగా మనం చూడవచ్చు. ముందుగా మొదటి రాజుల గ్రంథం తీద్దాం. మూడవ అధ్యాయము, మొదటి రాజులు 3వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతని కల్లుడాయను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తె దావీదు పురమునకు రప్పించెను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చాలా క్లియర్గా స్పష్టంగా తెలియచేస్తున్న మాటను మనం ఇక్కడ గమనించగలం. ఏం చేశాడు అంటే, వెంటనే అక్కడ దాన్ని కట్టించిన తర్వాత ఆమెను ఏం చేశాడంటే పురమునకు రప్పించను. 9వ అధ్యాయానికి రండి. రాజుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట 15వ వాక్యం కూడా మనం చూద్దాం. 1 minute చదవమ్మా. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మీలోను యెరూషలేము యొక్క ప్రాకారమును, చూడండి, యెరూషలేము యొక్క ప్రాకారమును సాహోరును హాసోరును గేజేరు అను పట్టణములను కట్టించు వరకు సొలొమోను ఎట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజు అయిన ఫరో గెజేరు మీదకి వచ్చి దాన్ని పట్టుకుని అగ్ని చేత కాల్చి ఆ పట్టణమందున్న కానానీలను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇలా సొలొమోనుకి దేవాతి దేవుడు తోడై ఉండి ప్రతి విషయంలో శత్రువులైన రాజులు కూడా మిత్రులుగా చేయబడి ఆయనకి సహకరించడం వల్ల సొలొమోను చేసిన పని ఏంటంటే ఉన్న ప్రాకారమును ఇంకా పెంచటం జరిగింది. ఉన్న ప్రాకారములను ఇంకా ఎక్కువగా పెంచటం జరిగించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా ఈ ప్రాకారం పెంచటం జరిగించబడిన తర్వాత, ఈ ప్రాకారం ఈ రీతిగా పెంచబడిన తర్వాత చూడండి, ఇలా జీవితం కొనసాగుతూ ఉన్న సమయంలో 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము, 2వ రాజులు 25వ అధ్యాయం తీద్దాం. 25వ అధ్యాయం 25వ అధ్యాయంలో ఒకసారి 8వ వచనం నుంచి చూద్దాం. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ
దేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజ సేవకుడగు నెబూజరాదును యెరూషలేమునకు వచ్చి యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేము నందున్న ఇండ్లన్నిటినీ గొప్పవాని ఇండ్లన్నిటినీ అగ్నిచేత కాల్పించెను. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి, చూడండి, యొద్దనున్న కల్దీల సైన్యములందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారమును పడగొట్టిరి. చాలండి. ఇలా యుద్ధమునకు వచ్చిన సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము చుట్టుపక్కల ఎటు నుంచైనా సైనికులు రావచ్చు, దానికి అవకాశం ఉంది. దానికి అవకాశం ఉండటం వల్ల ఏం చేశారంటే ఇప్పుడు ఒకే ద్వారాల నుంచి రావాలని అలా కుదరట్లేదని ఏం చేశారంటే ప్రాకారములను చుట్టూ పడగొట్టి అగ్ని చేత కాల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు సుమారుగా క్రీస్తు పూర్వం 1000 సంవత్సరముల క్రితం, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల ప్రాంతంలో పట్టణాన్ని జయించి ప్రాకారములు కట్టాడు. అలాగే సలోమాను కూడా క్రీస్తు పూర్వం 950 సంవత్సరాలు దేవాలయాన్ని నిర్మించి పట్టణాన్ని విస్తరింపజేసి ప్రాకారాలు కట్టాడు. ఆ తర్వాత మరలా ఆ ప్రాకారాలని వీళ్ళు పడద్రోసిన తర్వాత నెహెమ్యా కాలంలో 445 సంవత్సరాల ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఈ ప్రాకారాలన్నింటినీ బాగు చేయటం మనకు జరిగించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. అయితే ఇక్కడ ఈ విధంగా జరిగిన తర్వాత ఆ రాజు వీరందరినీ చెరకు తీసుకుపోయిన తర్వాత, చెరలో ఉంచిన తర్వాత శేషించబడిన వారిలో, మిగిలిన వారిలో, కొంతమంది తప్పుకున్న వారిలో, లేకపోతే పారిపోయి వచ్చిన వారిలో వీరు ఏం చేశారు అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ నెహెమ్యా దగ్గరకు వచ్చినప్పుడు మనం చూసాం. మొదటి రోజే చెప్పాను నేను, నెహెమ్యా ఈ రీతిగా ఉన్నాడు, ఇలా పనిచేస్తున్నాడు. ఈ నెహెమ్యా జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే, వారు వచ్చి నెహెమ్యాతో మాట్లాడినప్పుడు నెహెమ్యాకు తన పితరుల పట్టణం మీద, తన దేవుని నివాస స్థలమైన పట్టణం మీద, తన పితరుల నుండి సమాధుల మీదను, తాను నివసించిన పట్టణం మీద, ఇతను కూడా దాసుడే, తన దేశంలో కాదు వేరొక ప్రాంతంలో అర్థహశస్థాయిలో ఉన్నాడు ఈయన ఉన్న సందర్భంలో వారు వచ్చి మాట్లాడిన మాటలు విని కొన్ని దినములు ఏం చేశాడంట, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేశాను అని అన్నాడు. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈయన కన్నీటితో ప్రార్థన చేశాడు. దుఃఖం అంటే ఏంటి? కన్నీరేనా? ఇంకేమనుందా చెప్పాలి. దుఃఖం అనగా కన్నీరేనా? ఇంకా వేరేదేమనుందా అమ్మా? కన్నీరేగా? ఏమోలే, మీకు తెలిసిన అర్థం ఇంకేమన్నా ఉంటే చెప్పండి, పర్లేదు. అయితే ఎదుటివారి లేకపోతే ఎప్పుడో విడిచిపెట్టిన పట్టణాన్ని నిమిత్తం అతను కన్నీరు కారుస్తూ దుఃఖపడుతూ రోదనము చేసి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించాలి సత్యాన్ని. అయితే ఎవరైనా ఈ రీతిగా ఆ యొక్క బాధను, ఆ యొక్క దుఃఖాన్ని తీసుకోలేరు. దేవుని ఎడల భయభక్తులు కలిగిన బిడ్డలకు మాత్రమే అది సాధ్యపడుతుందని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ఒకటి, ఈ ఆడవటం మాత్రమే కాదు, అక్కడ ఇంకొక మాట అన్నాడు. ఏమన్నాడంటే, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, ఏంటంట, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి అన్నాడు. ఉపవాసం ఉన్నాడంట. దేని కొరకు ఉపవాసం ఉన్నాడు? తన ఇల్లు కట్టుకోవటానికా, తన బంగ్లా నిర్మించుకోవటానికా, తన కుటుంబం బాగు కొరక? ఆలోచన చేయండి. ఈ రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉపవాసం ఉండేది కొన్ని కారణాలు, కొన్ని పరిస్థితులు, కొన్ని సందర్భాలు
కొన్ని విధానాలు మనకి కనిపించబడతాయి. పరిశుద్ధ లేఖన భాగంలో ఉపవాసం ఉండొచ్చు, కానీ ఎలా ఉంటున్నావు, దేని కొరకు ఉంటున్నావు అనేది మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలనలోనికి తీసుకుంటే నిజంగా మన జీవితాలలో దేవుని ప్రణాళిక జరిగించబడే అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకు ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక ఫంక్షన్ జరిగింది అనుకోండి. మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు జనరల్గా మొట్టమొదటిగా మనం చూస్తాం ఎవరెవరు వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు ఒకటి. రెండవదిగా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగేటప్పుడు మన దగ్గర ఒక బుక్ పెట్టుకుంటాం, చదింపులు రాసిన బుక్కో లేదా బహుమానాలు ఇచ్చిన పుస్తకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? సహజంగా మనం చేసే పని అసలు మనకి ఏం పెట్టారు, వాళ్ళు మనకి ఏం పెట్టారు, పెడితే డబ్బులు అయితే ఎంత పెట్టారు, గిఫ్ట్ అయితే ఏమి ఇచ్చారు, మనం ఏమి ఇవ్వాలి, అసలు మన ఫంక్షన్కి వచ్చారా రాలేదా అనేది ఒక ఐడియా తీసుకోవటానికి చూస్తూ ఉంటాం. అయితే అది వాళ్ళకి తిరిగి ఇవ్వటానికి ఇక్కడున్నది వీళ్ళు ఉపవాసం చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది దేవుని బిడ్డల రక్షణ కార్యము జరిగించు నిమిత్తం, రుణం చెల్లించుకోవటానికి కాదు ఇది చూడాల్సింది, రుణం చెల్లించటానికి కాదు దీన్ని పరిశీలనకు తెలుసుకోవాల్సింది. నీ జీవితంలో నీ తర్వాత నీ బిడ్డలు కూడా ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపించబడటానికి దీనిని నువ్వు చూడాలి, దీనిని జ్ఞాపకం చేసుకోవాలి, దీనిని మాదిరిగా నువ్వు ఎంచుకోవాలి. ఇదే వాస్తవిక సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాకారం కట్టడానికి దేవుని బిడ్డలు సిద్ధపడుతూ ఉంటే, ఈ ప్రాకారం కడితే, ఈ ప్రాకారం పూర్తి చేస్తే, ఈ ప్రాకారం కట్టబడితే వీళ్ళు రాజుకు వ్యతిరేకులు అవుతారు, వీళ్ళు పన్నివ్వరు, రాజమతానికి వ్యతిరేకంగా నడుస్తారు అని చాలా స్పష్టంగా తెలియపరచబడుతూ ఉంటుంది. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం తర్వాత చూసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎజ్రా గ్రంథంలో 9వ అధ్యాయం అనుకుంటా, 9వ అధ్యాయం 3వ వచనం కాడి నుంచి చివరి వరకు మీరు చదువుకున్నట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ చాలా క్లియర్గా కనబడతా ఉంటుంది. ప్రాకారం కడితే వీళ్ళు మన మాట వినరు, ప్రాకారం కట్టకూడదు, లేఖ రాస్తారు రాజా అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కూడా ఏం చేస్తాడు? కట్టడం ఆపమని ఎదురు ఉత్తరం ఇస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని పని జరిగించడానికి మనం ఎప్పుడైతే పూనుకుంటామో, దేవుని సేవ చేయటానికి ఎప్పుడైతే మనం ఇష్టపడతామో, దేవుని నామాన్ని మహింపరచడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో, ఆ సిద్ధపడినప్పుడు అపవాది కూడా ఆయన నామానికి ఘనత కలగకూడదు, ఆయన నామానికి మహిమ కలగకూడదు అని చెప్పి వాడి ప్రయత్నం వాడు కూడా చేస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు కూడా బలంగానే ప్రయత్నం చేస్తాడు, వాడు కూడా బాగానే ప్రయత్నం చేస్తాడు, వాడు కూడా కుతంత్రాలు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేవునికి మహిమ కలగకూడదు అక్కడ. ఈ రోజున ఎవరో కోసం నువ్వు ఉపవాసం ఉండి దుఃఖాన్ని చలుపుతూ ఉన్నావు అనుకో, ఏందమ్మా, ఎవరమ్మా ఆయన, ఏడాది నుంచి వచ్చాడమ్మా, ఇప్పుడు వాళ్ళ కోసం వీళ్ళు కడుపులు కాల్చుకోవాలమ్మా, అంత అవసరం ఏందమ్మా, ఆలోచించమ్మా, అంత అవసరం ఏంది? ఏదో ఆయన చెప్పాడంట, వీళ్ళు చేస్తున్నారంట, మరీ దూరం కాకపోతే ప్రార్థన కూడా చేయనీరండి, ప్రార్థన కూడా చేయనీడు అపవాదిగాడు. ఏం చేస్తాడంటే ఏర్పాటు చేస్తాడు, శోధన ఏర్పాటు చేస్తాడు, వేదన ఏర్పాటు చేస్తాడు, బాధను ఏర్పాటు చేస్తాడు, అవమానాన్ని నిందని ఏర్పాటు చేస్తాడు. ఎందుకు ఏర్పాటు చేస్తాడు అంటే, వీడు ప్రార్థించటం వలన వీడు ఆశీర్వదించబడతాడు, ప్రార్థన చేయటం వలన ఈ వ్యక్తి దీవించబడతాడు, ప్రార్థన చేయటం వల్ల ఆశీర్వదించబడతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇదే పరీక్ష ఎస్తేరుకి ఎదురైంది. ఇదే పరీక్ష ఎస్తేరుకి ఎదురైంది. ఏం చేసింది? ఎస్తేరుకి ఎప్పుడు ఎదురైంది? ఎస్తేరు రాజు నొద్దకు వెళుతకు వంతు వచ్చినప్పుడు హేగే అనే పరిశుద్ధాత్ముడు వచ్చి, ఈ అలంకారం నీకు సరిపోతుందా, నీకు ఇంకేమన్నా కావాలా అని అడిగాడు. నీకేమన్నా కావాలా అని అడిగాడు. అదొక పరీక్ష.
ఇప్పుడు అనేక మంది ఆమె కళ్ళ ముందే ఇంకా అనేకమైనవి ధరించుకొని అలంకరించుకొని బయలుదేరి ముందుకెళ్ళారు. ధరించుకుని అలంకరించుకుని బయలుదేరి ముందుకెళ్ళారు. ఇలా బయలుదేరి ముందుకు వెళ్ళిన సందర్భంలో ఎవరు కూడా కృప పొందుకోలా, ఎవరు కూడా దయ పొందుకోలా, ఎవరు కూడా రాణిగా ఎంపిక చేయబడలా. కానీ ఎప్పుడైతే ఎస్తేరు మీరు నిర్ణయించిన అలంకారం తప్ప మరి నాకు వేరొకటి అక్కర్లేదు, ఉన్న దానితో ప్రార్థనా జీవితంతో తృప్తి కలిగింది బిడ్డ కాబట్టి ఏం చేయబడిందంటే కృప పొందుకుంది. హల్లెలూయా. ఏం పొందుకుందంట? కృప పొందుకుంది. కృప పొందుకుందా బిడ్డ? ఇలా కృప పొందుకుని రాణిగా చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆమె కూడా ఉపవాసం ఉంది. ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉన్నట్లు ఎవరి కోసం నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు? ఎవరి కోసం నెహెమ్యా ఉపవాసం ఉన్నాడు? తన పితరుల పట్టణము కొరకు, తన పితరుల పట్టణం కొరకు ఉపవాసం ఉన్నట్లు ఇక్కడ ఎస్తేరు కూడా ఏం చేసింది? ఉపవాసము ఉంది. ఎన్ని దినాలు ఉంది అమ్మా? 3 దినాలు. చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. సరే ఎస్తేరు ఒక్క నిమిషం తీస్తాను. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయములో 16 నీవు పోయి షూషానునందు కనబడిన యూదులు అందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుటకు న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించదును, నేను నశించదును. ఎందుకు ఉపవాసం ఉందంటే ఆల్రెడీ హామాన్ అనే వ్యక్తి యూదులందరినీ చంపటానికి రాజు చేత రాజముద్ర వేయించుకొని చట్టాన్ని రెడీ చేసి ఒక డేట్ డిక్లేర్ చేశాడు. ఈ సంగతి విన్న మొద్దుకై తమ వస్త్రములు చింపుకొని ఉపవాసం ఉండి పట్టణములు వీధులు ఏడుస్తూ ప్రార్థిస్తున్న సందర్భాన్ని వింది ఎస్తేరు. వస్త్రములు పంపించింది, నాకొద్దు, విందుని బట్టే రాజనగరములు తేపడ్డామని ఎస్తేరుతో మాట్లాడినప్పుడు ఎస్తేరు చక్కగా వాళ్ళందరి కొరకు ఏం చేసిందంట? ఉపవాసము చేసి ప్రార్థన చేసింది. ఎవరి కొరకు అంటే అందరి కొరకు. నెహెమ్యా దేని కొరకు చేస్తున్నాడు అమ్మా? తన ప్రజలైనా వారందరి కొరకు నెహెమ్యా కూడా ఉపవాసం ఉన్నట్లుగా, ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడతా ఉంది. ఎవరంటే నెహెమ్యా. ఈ రోజున అనేక మంది వ్యక్తుల కొరకు, లేకపోతే బంధువుల కొరకు, మిత్రుల కొరకు, స్నేహితుల కొరకు, తన పితరులు ఉన్న పట్టణము కొరకు ఎంతమంది ఈ రీతిగా ఉపవాసం ఉండి విజ్ఞాపన చేస్తూ కన్నీరు గారుస్తారు? ఆలోచన చెయ్యి. ఎంతమంది ఉపవాసం ఉండి విజ్ఞాపన చేసి కన్నీరు గారుస్తారు? ఈరోజు నీకు ద్వారం తెరవబడాలి, ఆశీర్వదించబడాలి, కృప దొరకాలి. అయితే ఈ రోజున నెహెమ్యా ప్రార్థన నిజంగా ఆశీర్వాదకరమైన ద్వారాన్ని మనకు స్పష్టంగా చూపిస్తుంది. చూద్దాం రండి. నెహెమ్యా చేసిన ప్రార్థన ఎంత క్లియర్ కట్గా ఉందో ప్రియ దేవుని బిడ్డలారా. నిజంగా ఆశీర్వాదకరమైన ప్రార్థన అలాగే ఉంటుందేమో. చూడండి 5వ వచనంలో చూస్తే, ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు
నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు విజ్ఞాపన అంగీకరించుము. చూడండి, క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఈ ప్రార్థన మనం గమనించాలి. ఎందుకంటే ప్రార్థన చేసేటప్పుడు మొన్న కూడా చెప్పాను నేను మీకు, ప్రార్థన చేస్తారు చాలామంది, ప్రార్థన చేసేవాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేసేటప్పుడే ప్రభు అంటాడు, యుక్తంగా ప్రార్థించుట నేర్చుకోండి. రైట్, ఓకే. అయితే ఇక్కడ ఇంకొక మాట మనం ఆలోచించాల్సింది, మన భాషలో సందర్భానుసారమైన ప్రార్థన. ఏ ప్రార్థన చేయాలి? సందర్భానుసారమైన ప్రార్థన. ఇప్పుడు సందర్భానుసారమైన ప్రార్థన ఎలాగుంటుంది గమనించాలి. మనం నేర్చుకోవాల్సింది ఇదే. ప్రార్థన చేస్తున్నామంటే చేయటం కాదు, సందర్భానుసారంగా మనం ప్రార్థిస్తే మనల్ని బట్టి అనేక మంది నేర్చుకుంటారు. వాస్తవిక సత్యం. నేను నా చిన్నతనంలో తెలుగు బాప్టిస్ట్ సంఘం ఐతనగర్ తెనాల్లో క్యారల్స్కి వెళ్ళేవాళ్ళు. క్యారల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ప్రార్థన చేస్తారంటే రవికాంత్, నాకు బాగా అవుతాడు కానీ అన్న అని పిలుస్తాను నేను. ఆయన రవికాంత్ అన్న అంటాం. ఈ రవికాంత్ అన్న అని ఆయన ప్రార్థన చేసేవాడు. ఏమని ప్రార్థన చేసేవాడు అంటే, దేవా నీకు వందనాలు, ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మరి గృహాన్ని దర్శించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ గృహంలో పనులు చేసేవాళ్ళని, చదువుకునే వాళ్ళని దీవించండి, ఉద్యోగ బాధ్యతలు చేసేవాళ్ళని మీరు ఆశీర్వదించండి, ఈ కుటుంబాన్ని క్రిస్మస్ మరియు నూతన సంవత్సర దీవెనలతో నింపి నడిపించండి, యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమీన్ అనేవాడు. నేనేం చేసేవాడిని, ఈ ప్రార్థన గమనించేవాడిని. ప్రార్థన నేర్చుకోవాలని ఆశ, ఎలా చేయాలో తెలీదు. చేస్తే ఏంది ఎట్ట చేశారు ప్రార్థన అని అంటారేమోనని అదొక భయం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన బాగా వినేవాడిని. అతను చేయటం బాగా వినేవాడిని. వింటా ఒక సంవత్సరం అంతేనా, ఒక సంవత్సరం అంతంటే క్యారల్స్ కదండి, క్యారల్స్ ఉంటే 10 రోజులు 15 రోజులు ఉంటాయి మాకు. ఆ 15 రోజులు అంతేనా ఒకసారి. తర్వాత నేను ఒక్కడనే ఇంటికాడ చేసుకోవటం, ఇలా చేసుకోవటం చేస్తా మరలా సంవత్సరం తిరిగి వచ్చేసరికి క్యారల్స్కి వచ్చినప్పుడు నేను మెల్లిగా అన్న అంటే ఏంటి నేను కూడా ప్రార్థన చేస్తావా? నిజమా? చేస్తాను. ఓకే, రైట్. ఏం చేశాను, ఇక చేస్తాను అని వాళ్ళందరూ పాటలు పాడుతుంటే నేను మనసులో ప్రార్థన చేస్తా ఉన్నాను అన్నమాట. వాళ్ళందరూ పాటలు పాడుతున్నారు, నేను ప్రార్థన చేస్తాను. ఏమని, ఇలా చేయాలి అడిగాను కదా, పక్కింటికి వెళ్ళినప్పుడు ప్రార్థన ఇస్తే మనం చేయాలిగా. సరే అని చెప్పేసి నోటెడ్ చేసుకున్న ప్రార్థన నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. ఇలా జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నాకు అవకాశం ఇయ్యంగాలే. అంటే ఆయన కూడా ఏం చేశాడంటే, ఏమో ఎట్టపోయి ఎట్ట చేస్తాడు వీడు అని చెప్పి కాస్త బైబిల్ చదివేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు ఎట దగ్గర కాకుండా కాస్త వృద్ధాప్యులు ఉన్నవాళ్ళు బయటకు వచ్చినప్పుడు, అంటే సరిగా నిద్రమత్తులో ఉండి ఊరకొచ్చి గోడ కానుకుంటారు కొంతమంది, కానివ్వండి అయ్యా అని. అలా ఉన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో ఆయన నాకు ప్రార్థన ఇచ్చేవాడు. నాకు ప్రార్థన ఇచ్చినప్పుడు నేను అప్పుడు చేసేవాడిని. అంటే కొంచెం ఆ 4 ముక్కలకి కొంచెం తటపటా ఇస్తూ చేసేసేవాడిని. అలా ఏం చేశాను, అలవాటు అయిపోయింది. ఇలా నేర్చుకున్నా. అలా ఆ ప్రార్థనే కాదు, అలా నేను నేర్చుకోవాలని ఒక్కొక్క దాన్ని వింటా ఇదే ఇలా ఒక సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి. అది క్యారల్స్ సందర్భం, ఇంకోటి జ్ఞాపకార్థ సందర్భం, ఇంకోటి వివాహ సందర్భం, ఇంకోటి కృతజ్ఞత సందర్భం, ఇంకోటి వాక్యం, ఇలా విజ్ఞాపన, ఇలా రకరకాలుగా ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఎక్కడ ఏ ప్రార్థన చేయాలి? నెహెమ్యా ఇక్కడ చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే అక్కడ అంటాడు, ఆకాశమందున్న దేవా అని ఆయన గనపరుస్తూ, భయంకరుడవైన గొప్ప దేవా యెహోవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి కటాక్షించి వారితో
నిబంధనను స్థిరపరచువాడా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయన ఆదిలో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటూ, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దీవారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయి ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్న ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నా తండ్రి ఇంటి వారి పాపమును నేను ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఇశ్రాయేలు చేసిన పాపము ప్లస్ తన తండ్రి ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారు చేసిన పాపము, అంటే అటు ఇశ్రాయేలు పక్షంగా ఇటు తన తండ్రి పితరుల పక్షంగా ఈయన ఏం చేస్తున్నాడు? రెండు చేస్తున్నాడు ఇక్కడ. అంతేకాదు ప్రియ దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తూ, నీ సన్నిధిలో సేవకులుగా ఉన్నారని జ్ఞాపకం చేస్తూ, వాళ్ళు చేసిన తిరుగుబాటును జ్ఞాపకం చేస్తూ, నా తండ్రి ఇంటి పాపములు కూడా అంటున్నాడు. ఇక్కడ చూడండి ఎటువంటి ప్రార్థన ఎంత క్లియర్గా ఉందో ప్రియ దేవుని బిడ్డలారా. చాలా స్పష్టంగా ఇన్ని విధానాలు ఆ క్లుప్త ప్రార్థనలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనము చేస్తాం ప్రార్థన, మనము చేస్తాం, చాలామంది ప్రార్థన చేస్తారు. అయితే ప్రార్థించటం తప్పు కాదు, కానీ సందర్భానుసారమైన ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైన విషయం. కొంతమంది అంటారు, మా హృదయంలో వేదన ఉంది పాస్టర్ గారు, వారి పక్షంగా భారం ఉంది పాస్టర్ గారు. మీకున్న వేదన, మీకున్న భారము వ్యక్తిగతంగా నీ ఇంట్లో గంటలు గంటలు క్రొమ్మరించుకో. తప్పు కాదు. ఇక్కడ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయటం ప్రాముఖ్యం. అదేంటి మేము ప్రార్థించకూడదంటే ప్రార్థించవచ్చు, కానీ నీ తర్వాత ఇంకొకళ్ళు కూడా ప్రార్థన చేయాలిగా. మరి వాళ్ళ సమయం మొత్తం నువ్వేగా చేస్తే మరి నేను ప్రార్థన చేస్తా, తెల్లవారు లేడే కూర్చొని, మరి నాకు అలవాటు ఉంది, మరి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి నేను ప్రార్థన బిగిన్ చేస్తా ఉంటారు. మరి మీరు మేము ప్రార్థన చేయగలమని గొప్పగా చేయటం కాదు ఇక్కడ కావాల్సింది. నువ్వు 2 ముక్కలు చేసిన ఆకాశం నుండి అగ్ని దించిన ఏలియాలాగా ఉండాలా. అర్థమవుతుందా? విస్తరించి ప్రార్థించటం వలన తమ మనవి వినబడును అనుకుంటారంట. దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ప్రయోజనం లేదు, అస్సలు యూజ్ లేదు, దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ చెయ్యాల్సిన పని వేరు, అడగాల్సింది వేరు, వేడుకోవాల్సింది వేరు, కొనసాగించాల్సింది వేరు. కానీ మనం ఏం చేస్తాం? మిగతా వాళ్లకు గుర్తు లేనట్టు మాకే గుర్తున్నట్లు ప్రార్థన చేస్తూ ఉంటారు. వాస్తవంగా ప్రతి ఇంటిని పక్కన పెట్టిన సంఘములో ఉన్న సమస్యల కొరకు ప్రార్థన చేస్తే, ఒక వ్యక్తి నేను చేస్తే సమస్యల కొరకే, కుటుంబాలన్నీ పక్కన పెట్టాయి, కుటుంబాలతో సంబంధం లేకుండా ఓవరాల్గా సంఘం మొత్తం మీద ఉన్న సమస్యల కొరకు మాత్రమే ప్రార్థన చేస్తే మినిమం 2 hours పట్టుద్ది. మినిమం 2 hours. విశ్వాసులుగా మీరు ప్రార్థన చేస్తేనే అంత టైం తీసుకుంటే, మరి కాపరిగా నేను ప్రార్థన చేసిన దాకా కూడా ఉంటావా? తప్పండి, అది అనవసరం. నీకు చెయ్యాలని భారం ఉందా? సంతోషమే. పగలంతా మందిరం తీసే ఉంటుంది, చక్కగా రా, ఓపెన్ చేసి పెడతాను. చక్కగా ఎవరెవరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటావో, ఎంత కన్నీరు గార్చాలనుకుంటావో, ఎంత విజ్ఞాపన చేయాలనుకుంటావో, ఎంత దేవుని సన్నిధిలో మొరపెట్టు. లేదు ఇక్కడ చేయటం నీకు ఇబ్బందికరం, ఇంటికాడైనా గదిలో తలుపేసుకుని చెయ్యి. అంతేగాని 10 మంది కలిసి ఆరాధన జరిగిస్తూ ఉన్న సందర్భంలో నువ్వు విస్తరించి ప్రార్థించటం సరైనది కాదు. నీకు ఏ అంశాన్ని ఇచ్చారు దాని కొరకు. ఇక్కడ నెహెమీయా చేసిన ప్రార్థన కూడా చూడండి, నెహెమీయా చేసిన ప్రార్థన చూడండి. ఇక్కడ ఇశ్రాయేలు దోషమును బట్టి యెరూషలేము పట్టబడి నాశనం చేయబడి గుమ్మాలు కాల్చబడి శత్రువుల చేతికి అప్పగించబడింది. అందుకే చేస్తున్నాడు ప్రార్థన. ఇక్కడ చదవండమ్మా. తర్వాత, నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన
ఆజ్ఞలనైనను కట్టడలైనను విధులనైనను మేము గైకొనకపోతే మీ చాలు. చెప్పేశాడా క్లియర్గా. నీ సేవకుడైన మోషే ద్వారా, అయ్యా నువ్వు చెప్పేవు, మాకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మేము వినటానికి ఇష్టపడలేదు, తెలుసుకోవటానికి ఇష్టపడలేదు, మమ్మల్ని క్షమించు. అర్థమవుతుందా? మేము ఏమన్నాడు? గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలను, ఆజ్ఞలను ఏంటంట తెచ్చుకొనము. ఏమన్నాడు? అవునవును, నేను చూస్తాను. మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొనము. అదేమనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మును చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలి వేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉచ్చరించుటకు నేను ఏర్పరచుకునిన స్థలమునకు మిమ్మును రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చూడండి, ముందేమంటున్నాడు? అయ్యా మేము ఎలాగున్నాం, మా పాపం ఇది, మా దోషం ఇది, వ్యతిరేకించాం, గైకొనకపోతిమి. రైటే, మా పితరుల శాపం ఇది, ఇశ్రాయేల్ శాపం ఇది, ఇదిగో ఈ రీతిగా పాపం చేసాం అని చక్కగా ప్రార్థన చేసి ఆయన గణపరుస్తూ మరల ఇక్కడ అంటాడు, మోషే చేత నువ్వు ఆజ్ఞలు ఇచ్చావు, అవి కూడా మేము వెళ్ళలేదు, గైకొనలేదు, అసహ్యంగా ప్రవర్తించాం అని ప్రార్థించి మరల ఇక్కడ దేవాతి దేవుడు చేసిన వాగ్దానం ఏం చేశాడంట? దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కదా. నీవు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకొనుము, జ్ఞాపకము తెచ్చుకొనుము. ఎంత క్లియర్గా చెప్తున్నాడో. అదేదనగా, మీ అపరాధాలను ఒప్పుకుంటే, మీ పాపాలను ఒప్పుకుంటే, మనసు మారిని వైపు తిరిగితే, అయ్యా నువ్వే మరలా తిరిగి సమకూరుస్తానన్నావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఉన్న సందర్భానికి తగినట్లుగా నెహెమ్యా చేసిన ప్రార్థన ఎంత స్పష్టంగా ఉందో, ఎంత క్లియర్గా ఉందో ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున మరి ఎటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం? ఉపవాసం ఉన్నావా? సరే, ప్రార్థన ఎలా చేస్తున్నావు? ఇది ప్రాముఖ్యం. ఎందుకంటే విస్తరించి ప్రార్థించటం వలన తమ మనవి వినబడును అనుకుంటే కరెక్ట్ కాదు. దేవుడు అంగీకరించులాగున మనం ప్రార్థన చెయ్యాలి. ఈరోజు నెహెమ్యా చేసిన ప్రార్థన మనం చూసినట్లయితే, మొదటి ప్రారంభంలో దేవుడు గొప్పవాడు, భీకరుడైన గొప్ప దేవా అని ఆయన గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తా, నీ సన్నిధిలో దాసులుగా బ్రతికిన వాళ్ళయ్యా, నీ సేవకులయ్యా అని వాళ్ళని జ్ఞాపకం చేస్తా. మరి వాళ్ళు పాపం చేశారు, నా తండ్రి ఇంటి వారు పాపం చేశారని జ్ఞాపకం చేస్తా. మరలా మోషే ఇచ్చిన ఆజ్ఞల్ని అయ్యా గైకొనకపోతివి, మమ్మల్ని క్షమించని ప్రార్థన చేస్తా. మరలా ఇక్కడ నువ్వే మాట ఇచ్చావు కదా, నువ్వే ఆజ్ఞాపించావు కదా, జ్ఞాపకం తెచ్చుకొని తిరిగితే నీ వైపుకు సమకూరుస్తావని అని ప్రార్థించాడు. ఈరోజు ఇక్కడి వరకే జ్ఞాపకం చేసుకోండి, మన ప్రార్థన ఎలాగుంది, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? దేవునికి ఇష్టమైన రీతిగానా, లేకపోతే శుంకరి గనక తనను తాను గొప్ప చేసుకున్న ప్రార్థన? ఆలోచన చేయి. విస్తరించి ప్రార్థించటం వలన తమ మనవి వినబడునని అనుకుంటారు, అలా చేయొద్దు. కాబట్టి జాగ్రత్తగా ప్రభునామాన్ని మహింపరుస్తూ ప్రార్థించాలని ప్రభుపేట తెలియజేస్తూ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. 9వ వచనం వరకు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రేపు 10వ వచనం కాడి నుంచి చూద్దాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం.